యోబు గ్రంథం 40వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదామండి. ఇక్కడ ఏదో ఒక జంతువుని గురించి చెబుతున్నాడండి. అదట నీటిలో ఉంటదట. అక్కడ చెబుతున్నట్టు మాట చూడండి, నేను చేసిన నీటి గుర్రం నువ్వు చూసివా. సాధారణంగా నీటి గుర్రం అంటే ఏమంటాం మనం? చాలా కాలం అండి దీని గురించి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఏంద్ర బాబు ఇది ఏది అంటే లాస్ట్ కండి ఇది డైనోసార్స్ అనేది విషయాన్ని తేలిందండి. అక్కడ రాయబడిన మాటను చూడండి, దేవదారు చెట్టుకొమ్మ వంగినట్లుగా అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధి చేయబడి ఉన్నవి. దాని తోక దాని ఎముకల నిర్మాణం బట్టి శాస్త్రవేత్తలు అనుకున్నారట ఇదేదో కాదు డైనోసార్. ఏంది ఇది? ఏ డైనోసార్? డైనోసార్లు చాలా రకాలు, అబివోరస్ అని కార్నివోరస్ అని ఉన్నాయి. కొన్ని శాకాహారులు ఉన్నాయి, మాంసాహారులు. మాంసాహారుల కంటే శాకాహారులు అతి పెద్ద దేహాలను కలిగి ఉండేవి, చాలా పెద్దవి. దాని పొడవాటి మెడలు ఉంటాయి, పొడవాటి తోక ఉంటాయి. ఆ తోకలు అలా కొడుతూ ఉంటే ఎలా ఉంటదండి? దేవదారు కొమ్మ నిజంగానే ఒక చిట్ట అంత ఉంటది. అది అదేదో కాదు, ఆ నీటి గుర్రం ఏదో కాదు, ఇదే నీటి గుర్రం అని తీర్మానించారండి.